నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనగనగా అపర కుబేరుడి ఇంట ఆకాశమంత పందిరంట, భూదేవంత పీఠమంట, అంగరంగ వైభవమంట, అనంత కోటి రుచులతో విందంట, అతిరథ మహారథుల రాకతో శోభాయమానమంట. అంబానీ కుటుంబంలో అనంతారాధికల కళ్యాణ వైభోగం కడు కమనీయంగా ఎలా సాగుతోందో చూద్దాం రండి. ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు. ఇక పెళ్ళంటే మినిమం ఓ రేంజ్లో ఉండాల్సిందే. 3 days వెడ్డింగ్కు ఇప్పటికే ప్రిపరేషన్స్ పూర్తయ్యాయి. దేశ విదేశాల నుంచి అతిథులు వస్తున్నారు. 100 విమానాలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నాయి. స్టార్ హోటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. రోడ్లపై పెళ్లి కార్లు తప్ప మరొకటి తిరగకుండా ఆంక్షలు పెట్టేశారు. ప్రపంచమంతా అబ్బురపడేలా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ప్రపంచ కుబేరుడి ఇంట పెళ్లి బాజాలు, అంబానీ ఆతిథ్యంలో అతిరథ మహారథులు, 3 రోజుల పెళ్లి, 3000 రుచులు, విమానాలు, స్టార్ హోటళ్లు, బిజీ. ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఒకరు. మన దేశంలో పెళ్లంటేనే ఆడంబరం. మధ్యతరగతి ఇళ్లల్లోనే పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్ గా జరుగుతాయి. అలాంటిది ఇక కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లంటే మాటలా? ఆకాశమంత పందిరితో అంగరంగ వైభవంగా సాగుతోంది. జామ్నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగితే, జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ వివాహానికి దేశ విదేశాల్లోని ప్రముఖులందరికీ ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ ఆహ్వానాలు అందించింది. వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖేష్ నివాసం ఆంటిడియాలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైన వివాహ వేడుకల్లో జస్టిన్ బీబర్ శుక్రవారం నాడు తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకున్నాడు. ఆయనతో పాటు అడెల్, డ్రేక్, లానా డెల్ రే వంటి సింగర్స్ సైతం పెళ్లిలో పాటలు పాడారు. జూలై 12న వివాహం, జూలై 13న శుభ ఆశీర్వాద్, జూలై 14న వివాహ రిసెప్షన్ కార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ వేడుకలు ముగియనున్నాయి. అనంత్ రాధిక పెళ్లి టాపిక్ కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. 2022లో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధృవీకరించాయి. 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఏడాది ప్రారంభం నుంచి 2 సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. మార్చి నెలలో గుజరాత్లోని జామ్నగర్లో మొదటిసారి ముందస్తు వివాహ వేడుకల్ని నిర్వహించారు. దానికి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరయ్యారు. దీంతో జామ్నగర్ పేరు మార్మోగిపోయింది. మే 29 నుంచి జూన్ 1 వరకు సెకండ్ ప్రీ వెడ్డింగ్ జరిగింది. ఈసారి మధ్యధరా సముద్రంలోని ఒక క్రూజ్ షిప్ లో అతిథులకు ఐరోపా స్టైల్ ఆతిథ్యాన్ని రుచి చూపించారు. ఆ సమయంలోనే వారి పెళ్లి కార్డు వైరల్ అయింది. జూలై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్ తరువాత జూలై 14న అతిథులకు విందు ఇవ్వనున్నారు. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరు కానున్నారు. ముందస్తు వేడుకలే ఎంతో అట్టహాసంగా జరగ్గా, ఇక పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 2018లో కూతురు పెళ్లి చేశారు ముఖేష్ అంబానీ. అప్పట్లో ఆ పెళ్లి ఓ హాట్ టాపిక్. ఒక్కో శుభలేఖకు 3 లక్షలు ఖర్చు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని రప్పించారు. ఈ భూమి మీద అత్యంత ఖరీదైన సింగర్స్ లో ఒకరైన బియాన్స్ అంబానీ కూతురు పెళ్లిలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పట్లోనే ఆమెకు దాదాపు 50 కోట్లిచ్చారు. ఓవరాల్ గా కూతురు పెళ్లికి ముఖేష్ అంబానీ అప్పట్లోనే 830 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇండియాలో ఓ పెళ్లి కోసం ఇంత మొత్తం ఖర్చు చేయటం అదే తొలిసారి. అదే బిగ్గెస్ట్ అమౌంట్. ఆ తర్వాత 2019లో కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి చేశారు. ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేశారు. కొడుకు ప్రీ వెడ్డింగ్ సంబరాల్ని స్విట్జర్లాండ్లో ఏర్పాటు చేసిన అంబానీ కేవలం ఆ 3 రోజుల ఫంక్షన్కే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతారు. ఆ తరువాత ముంబైలో మరో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అలా 2019లో కొడుకు పెళ్లి కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ. ఇప్పుడు మరో కొడుక్కి పెళ్లి చేస్తున్నారు అంబానీ. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ పెడుతున్న ఖర్చు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే అక్షరాల 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతు ముగిసే నాటికి ఈ ఖర్చు ఎక్కడ తేలుతుందో తెలియని పరిస్థితి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిపోనుంది అనంత్ అంబానీ వివాహం. సాధారణంగా పెళ్లంటే వారం రోజుల ముందు నుంచి తెగ సందడి ఉంటుంది. అసలైన వేడుక మాత్రం 3 రోజుల ముందు నుంచే ఉంటుంది. ఇది సామాన్యుల ఇళ్లలో జరిగే పెళ్లి విధానం. కానీ ముఖేష్ అంబానీ ఇంట మాత్రం పెళ్లి వేడుక 5 నెలల ముందు నుంచి హంగామాతో ప్రారంభమైంది.
ప్రపంచంలోనే ఎక్కడా ఎవ్వరూ కని విని ఎరుగని రీతిలో తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని ముఖేష్ అంబానీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు హాజరు కానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గెస్ట్లను అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేదిక వద్దకు తరలించేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్స్ ను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ వెల్లడించింది. ఈ మొత్తం వేడుకలకు దాదాపు 100 వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. అతిథులు ప్రపంచం నలుమూలల నుంచి ఈ పెళ్లికి వస్తున్నారు. వీరిని తరలించేందుకు పలు ప్రదేశాల నుంచి చాలా ట్రిప్పులు ఈ విమానాలను తిప్పాల్సి ఉంటుందని తెలుస్తోంది. అనంత్ పెళ్లి గురించి విదేశీ పత్రికలు కూడా ప్రత్యేక కథనాలు రాశాయి. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్టు వాయిస్ ఆఫ్ అమెరికా పత్రిక రాసింది. అగ్రస్థాయి నేతలు కూడా వీరిలో ఉన్నట్టు వెల్లడించింది. ఈ వేడుకలకు $320 మిలియన్ పైగానే ఖర్చు చేస్తున్నట్టు విదేశీ మీడియా హైలైట్ చేసింది. ఈ పెళ్లి వేడుకలో కేవలం సింగర్స్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ని చూస్తేనే అసలు ఖర్చు ఎంత ఉంటుందో అర్థమవుతుంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు 83 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. అలానే గతంలో జామ్ నగర్ లో జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకల్లో రెహన్నాకు 58 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. అంటే కేవలం ఆ ఇద్దరు సింగర్లకే 141 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. వెండితెర సూపర్ స్టార్లు పెళ్లికి డాన్సులేస్తున్నారు. ప్రపంచ స్థాయి సింగర్స్ పెర్ఫార్మెన్స్తో అలరిస్తున్నారు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లంటే మామూలు విషయమా? ఎక్కడెక్కడి నుంచో సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. అందరికీ చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వటానికి ఏర్పాట్లు చేశారు. జూలై 12న శుభ్ వివాహతో అనంత్, రాధికా పెళ్లి వేడుకలు షురు అవుతాయి. ఆ తర్వాత శుభ్ ఆశీర్వాద్, మంగళ్ ఉత్సవ్తో 3 రోజుల వేడుకలు ముగుస్తాయి. అంబానీ ఇంట పెళ్లంటే మాటలు కాదు, ముంబై మొత్తం కాదు, ప్రపంచమంతా చెప్పుకునేలా జరుగుతోంది ఈ వేడుక. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు దేశ విదేశాల్లోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, వీఐపీలు హాజరు కానున్నారు. ఈ స్థాయిలో వీఐపీల రాకతో ముంబైలో హడావిడి ఒక్కసారిగా పెరిగింది. విమానాల రద్దీ పెరిగింది. 100కు పైగా ప్రైవేటు విమానాలు విరామం లేకుండా ట్రిప్పులేస్తున్నాయి. స్టార్ హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ ఒక్కసారిగా ధరలను పెంచేశాయి. ముఖ్యంగా పెళ్లి మండపానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని 2 ఫ్లాగ్షిప్ హోటళ్లు రేట్లను అమాంతం పెంచేశాయి. అన్ని హోటల్స్లోని రూమ్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ హోటల్స్ హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. మరోవైపు ఇతర స్టార్ హోటళ్లలో మిగిలిన 1-6 రూములు కూడా 2-3 రెట్లు ధరలు పలుకుతున్నాయి. మామూలు రోజుల్లో రోజుకి 15,000 ఉండే హోటల్స్ కొన్ని 40,000కు పైగా చెబుతున్నాయి. బీకేసీ సమీప ప్రాంతాలలోని ది లలిత్, ఐటీసీ మరాఠా, గ్రాండ్ హయత్, తాజ్ శాంటాక్రజ్, సెయింట్ రెజిస్ మొదలైన హోటళ్లకు భారీగా గిరాకీ వచ్చినట్టయింది. అటు పెళ్లి వేడుకలు జరిగినన్ని రోజులు ముంబైకర్లకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి కారణంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు జూలై 12 నుంచి 15 వరకు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్లే అన్ని రోడ్లు మధ్యాహ్నం 1 నుంచి అర్ధరాత్రి వరకు నిషేధించారు. అంటే 3 రోజుల పాటు మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు పెళ్లి వేడుకల వాహనాలకు మాత్రమే ఈ రోడ్లపై తిరిగేందుకు అనుమతుంది. చాలా కంపెనీలు ఈ కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయడానికి అనుమతించాయి. కొన్ని నెలలుగా అనంత్, రాధిక పెళ్లి సందడే అన్ని చోట్ల చర్చగా మారింది. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1 నుంచి 3వ తేదీ దాకా 3 రోజుల పాటు సుమారు 2,000 మంది అతిథులతో ధూమ్ధామ్గా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగానే 51,000 మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. అనంతరం సుమారు 800 మంది కుటుంబ సన్నిహితులు, స్నేహితులతో కలిసి మే 29 నుంచి జూన్ 1 మధ్య 4 రోజుల పాటు ఇటలీ నుంచి ఫ్రాన్స్కు క్రూయిజ్ షిప్లో విహరిస్తూ 2వ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు గత 2 వారాలుగా ముంబైలో వరుస కార్యక్రమాలతో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ముంబైలోని అంబానీ 27 అంతస్తుల భవనం యాంటిలియాతో పాటు పరిసర ప్రాంతాలన్నీ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఇంత భారీ వేడుకలను దేశం ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో కూడా ఈ స్థాయి వేడుకలు ఎక్కడా జరిగి ఉండవు.
మరోపక్క సంగీత్ ఈవెంట్లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ముఖేష్, ఆయన సతీమణి నీతా అంబానీ తమ బుల్లి వారసులతో కారులో షికారు చేస్తూ కనిపించారు. వింటేజ్ ఓపెన్ టాప్ కారులో ముఖేష్ అంబానీ డ్రైవింగ్ చేస్తుండగా నీతా, మనవళ్లు పృథ్వీ, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద పక్కన కూర్చున్నారు. అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన బ్రహ్మచారి సినిమాలోని చెక్కే మే చెక్కా పాటను పాడుతూ షికారు చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను సంగీత్లో ప్రదర్శించారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. జూన్ 8న ఆంటిలియాలో అనంత్, రాధిక హల్దీ వేడుకలను నిర్వహించారు. ఈ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హల్దీ వేడుకలో వధువు రాధిక ధరించిన పసుపు రంగు లెహెంగాపై పూల దుప్పట్ట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ తారలు తరలివచ్చిన వేళ అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పసుపు నీళ్లలో తడిసి ముద్దయ్యారు. సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, బోనీ కపూర్, ఉదిత్ నారాయణ్తో పాటు పలువురు నటీనటులు మెరిసిపోయారు. సంప్రదాయ వెస్ట్రన్ కళాకారుల సంగీతం, బాలీవుడ్ నటుల స్టెప్పులతో అద్దిరిపోయింది అనంత్ రాధిక హల్దీ ఈవెంట్. జూలై 12న వివాహ వేడుక రోజు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి రానున్నారు. జూలై 13న శుభ ఆశీర్వాద్ కార్యక్రమం ఉండనుంది. ఇక్కడ కూడా సంప్రదాయ దుస్తులు ధరించే వస్తారు. ఈ వేడుకలో పాల్గొనే గెస్టుల్లో అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా ఉన్నారు. సౌదీ అరామ్కో సీఈఓ అమిన్ నాసర్, హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జేలీ, ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈఓ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చే అతిథుల కోసం మెనూ కూడా అద్దిరిపోనుంది. ప్రీ వెడ్డింగ్ లోనే 2500 రకాల రుచులతో భోజనాలు పెట్టారు. ఇక అతిపెద్ద వేడుకైన పెళ్లిలో ఎన్ని వేల రుచులు ఉంటాయో ఊహించుకోవచ్చు. అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3000 రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తూ ఉండడంతో భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి చెఫ్లు ముంబైకి చేరుకున్నారు. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల వంటలు పెట్టనున్నారు. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారట. పెళ్లి విందులో వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్కు కూడా అవకాశం వచ్చింది. మెనూలో కుల్ఫీ, ఫలుదా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారు. వీటిని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారు. వెడ్డింగ్ కార్డుని చూసే అందరూ నోరెళ్లబెట్టేశారు. ఇక కొత్త జంటకి ఇచ్చే గిఫ్ట్ను చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఇక పెళ్లికి వచ్చే అతిథులకు ఇచ్చే రాయల్ ట్రీట్మెంట్, వేలాది పదార్థాలతో విందు, మొత్తంగా అంబానీ ఇంట పెళ్ళంటే అన్నీ నెక్స్ట్ లెవెలే. ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే అందరినీ వండర్ చేసిన ముఖేష్ అంబానీ పెళ్లి వేడుక ఇంకెలా చేస్తారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలే పెళ్లిళ్ల వరకు వచ్చేసరికి ఖర్చుకి తగ్గకుండా ఉంటారు. అలాంటిది కుబేరుడి ఇంట పెళ్లి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ పిల్లల్లో చివరివాడి పెళ్లి కావడంతో బోలెడంత సందడి. అందుకే ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ సంబురాలు. ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో వెడ్డింగ్ వేడుకలు. ఈ వేడుకలు ప్రపంచమే నివ్వెరపోయేలా జరుగుతున్నాయి. ఖర్చు కూడా కళ్లు చెదిరే రేంజ్లోనే ఉంది. ముఖేష్ అంబానీ నికర సంపద $123 బిలియన్. ప్రపంచంలోని 11వ ధనవంతుడు. అలాగే ఆసియాలో అత్యంత సంపన్నమైన వ్యక్తి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ముఖేష్ అంబానీ నెట్వర్త్ $23 బిలియన్ పైగా పెరిగింది. ఇక అంబానీ కోడలు కాబోతున్న రాధిక మర్చెంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ విరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ల కుమార్తె. దేశంలోని దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఇది కూడా ఒకటి. రాధిక మర్చెంట్ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఈ కంపెనీ విలువ దాదాపు 2000 కోట్ల రూపాయలు. పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ స్పెషలై. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ నే ఓ రేంజ్లో చేసిన ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ పెళ్లి వేడుక కనీ విని ఎరుగని రీతిలో జరపబోతున్నారు. చెప్పాలంటే ఈ వివాహ వేడుక గురించి చాలా కాలం పాటు ప్రపంచమంతా చెప్పుకోవడం ఖాయం. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లే కాదు, ఆహ్వాన పత్రిక కూడా హైలైట్ అయ్యి
వీళ్ల పెళ్లికి అంబానీ కుటుంబం ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారు చేయించారు. అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తుంది. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్గ్రౌండ్లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఈ ఆహ్వాన పత్రికలు అందించారు. నిజానికి అనంత్ అంబానీ అనగానే నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మూడవ సంతానం అనంత్ అంబానీ. ఇప్పటికే ఒక కొడుకు, కూతురు మ్యారేజ్ చేసిన ఈ కుటుంబం ఇప్పుడు అనంత్ వివాహాన్ని అత్యంత గ్రాండ్గా చేస్తోంది. పెద్ద కొడుకు, ఆ తర్వాత కూతురు మ్యారేజ్ వాళ్లకు రెస్పాన్సిబిలిటీ అయ్యుంటుంది. కానీ అనంత్ అంబానీ వివాహం మాత్రం అంతకు మించి అనేలా మారిందంటారు. తెలియని భావోద్వేగం ఈ కొద్ది నెలల కాలంలో అనేక సందర్భాలలో ముఖేష్, నీతా అంబానీ కళ్లల్లో కనిపించింది. అందుకే ఈ పెళ్లి మామూలుగా జరగటం లేదు. ఖర్చు కోసం వెనకాటమూ లేదు. తరలి వచ్చే అతిథులకు ఆతిథ్యానికి లోటే లేదు. మరోపక్క కొడుకు పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ దాదాపు 640 కోట్లు విలువ చేసే ఖరీదైన కానుకను గిఫ్ట్గా ఇచ్చారట. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జంటకు దుబాయ్లో ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఈ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీకి దాదాపు 640 కోట్లు ఖర్చయిందని అంచనా. సుమారు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా దుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాపర్టీలలో ఒకటిగా చెబుతారు. ఈ భవనంలో 10 విశాలమైన బెడ్రూమ్లు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, కాస్ట్లీ ఇంటీరియర్స్ ఉన్నాయి. ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, అన్ని రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. మన దేశం నుండి బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా, రాజకీయ, బిజినెస్ ప్రముఖులు వచ్చి సందడి చేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల గురించి విడిగా చెప్పక్కర్లేదు. అంబానీ ఇంట ప్రతి వేడుకలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్తో సహా పదుల సంఖ్యలో తారలు విచ్చేయడం కామన్. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ హాజరవుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఇప్పటికే ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు. గతంలో కూడా అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్, ఉపాసన కలిసి హాజరయ్యారు. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే వెళ్లారు. గ్రాండ్ గా జరిగిన పెళ్లిళ్లను ప్రపంచం చాలానే చూసుంటుంది. కానీ ఇది మరో లెవెల్ పెళ్లి. ఖర్చు పెట్టడం అంటే ఈ స్థాయిలో ఉంటుందా అనిపించేలా అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల పెళ్లి జరుగుతోంది. ప్రపంచ స్థాయి గాయకులు, నటుల ప్రదర్శనలు, గెస్టులను తీసుకొచ్చే విమానాలు, స్టార్ హోటళ్లలో హడావిడి, ముంబై రోడ్లను పెళ్లి కోసం బ్లాక్ చేయడం, ఇలా ఒకటా రెండా? అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుంది మరి అనిపించేలా ఈ వేడుక జరుగుతోంది.